మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇచ్చును. చాలండి. చదువుకున్న లేఖన భాగంలో ఈ మూడు వచనాల్లో మనం పరిశీలన చేసినప్పుడు, ఈ 3 వచనాలు పరిశీలన చేసినప్పుడు, ఒక గుంపేమో దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్న గుంపు, మరో గుంపేమో నిత్య జీవమును సమకూర్చుకుంటున్న గుంపు, మరి ఒకరు వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకి కనపడుతున్నాడు. ఇక్కడ 3 వ్యక్తులు, ఎంతమంది అండి? 3 వ్యక్తులు మనకి కనపడుతున్నారు. ఒక వ్యక్తి దేవుని ఉగ్రతను సమకూర్చుకునే వ్యక్తి అయితే, మరొక వ్యక్తి నిత్య జీవాన్ని సంపాదించుకునే వ్యక్తి. మూడవ వ్యక్తి ఎవరయ్యా అంటే, వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మరి ఈ 2 గుంపుల్లో నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఒక ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో నీవు ఏ గుంపులో ఉన్నావు? ఉగ్రతను సమకూర్చుకునే గుంపులో ఉన్నావా? నిత్య జీవాన్ని సమకూర్చుకునే గుంపులో ఉన్నావా? ఉగ్రతను సమకూర్చుకునేటువంటి గుంపు ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? చూడండి, నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి. ఇక్కడ ఉగ్రతను సమకూర్చుకునే గుంపు ఎలా ఉంటదయ్యా అంటే, మొదట కాఠిన్యం కలిగి ఉంటారట. ఏం కలిగి ఉంటారు? కాఠిన్యం, హృదయ కాఠిన్యం కలిగి ఉంటారు. ఎందుకు వీరి హృదయాలు కఠినమైపోతున్నాయి అంటే, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. చూడండి, బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతాం. ఒక వ్యక్తి హృదయం కఠినం అవటానికి కారణం ఏంటి అంటే, అక్కడ బహుతేటగా రాసి ఉంచాడు. మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును
ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఇక్కడ పౌలు అపోస్తుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఒకని హృదయము కఠినపరచబడటానికి పాపము వలన కలుగు భ్రమ చేత. దేని చేత? పాపము వలన కలుగు భ్రమ చేత ఏం జరుగుతుంది అంటే, హృదయము కాఠిన్యంతో నింపబడుతుంది, కఠినత్వంతో నింపబడుతుంది. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియమైన చెల్లెమ, నా ప్రియమైన తమ్ముడు, నీ హృదయము కఠినమవటానికి గల కారణం ఏంటంటే పాపము వలన కలుగు భ్రమ. ఏంటండి? పాపము వలన కలుగు భ్రమ చేత ఒక వ్యక్తి యొక్క హృదయము కఠినపరచబడుతుంది. ఈ రోజున నీ హృదయము కఠినమైపోతుంది అంటే కారణం ఏంటో తెలుసా? నీవు భ్రమలో ఉన్నావు. దేంట్లో ఉన్నావు? భ్రమలో ఉన్నావు. ఈ భ్రమ నిన్నేం చేస్తుందో తెలుసా? నీ హృదయాన్ని కఠినపరిచేసేదిగా ఉంటది. చూడండి, చాలా మంది జీవితాల్లో భ్రమ అంటే అర్థం ఏంటో తెలుసా? భ్రమ అంటే అర్థం ఏంటో తెలుసా? లేనిది ఉన్నట్టుగా భ్రాంతి చెందటం. ఏంటండి? లేనిది ఉన్నట్టుగా భ్రాంతి చెందటం. ఈ రోజున నీ జీవితంలో ఏది లేదో దానిని ఉన్నట్టుగా నువ్వు భ్రాంతి చెందుతున్నావు చూడు, అదే భ్రమ. భ్రమ అంటే అర్థం ఏంటో తెలుసా? పిచ్చి ప్రేమలో పడటం అంట. దీంట్లో పడటం? పిచ్చి ప్రేమలో పడటం. ఈ రోజున చాలా మంది యవనస్తులు వారి జీవితాల్లో జరిగేది ఏంటంటే, పిచ్చి ప్రేమలో పడి తల్లిదండ్రులు మాట వినకుండా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రేమ అనేటువంటి భ్రమలో పడి వారి జీవితాలను పాడు చేసుకునేవారుగా ఉంటున్నారు, వారి జీవితాలను నాశనం చేసుకునేవారుగా ఉంటున్నారు. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ రోజున ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న నీవు భ్రమ చేత నీ హృదయాన్ని కఠినపరుచుకొనకూడదు. ఆమేన్. ఏం చేసుకోకూడదు? భ్రమ చేత నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఎక్కడైనా మన హృదయం కఠినమైపోతుందేమో చూసుకోవాలి. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వాక్యానుసారంగా నడవకుండా, వాక్యాన్ని వినకుండా, వాక్యపు వెలుగులో నీవు నడవకుండా నీ హృదయము కఠినమైపోతుందేమో అని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకునేవాడగా ఉండాలి. చాలా మంది జీవితాల్లో ఇలాగే భ్రమలో ఉన్నారు. లేనివి ఉన్నట్టుగా ఊహించుకుని ఏం చేస్తున్నారు? లేనివి ఉన్నట్టుగా ఊహించుకుని. ఒక మాట చెప్పనా మీకు అర్థం అవటానికి? లేనివి ఉన్నట్టుగా మనము అనుకోవటం అంటే ఏంటో తెలుసా? ఎండమాములు. ఏంటండి? ఎండమాములు దూరంగా నీళ్లు ఉన్నట్టుగా కనపడతాయి మనకి కళ్ళకి, కానీ అక్కడికి వెళ్తే ఏమీ ఉండవు. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు చేస్తున్నది ఏంటయ్యా అంటే, ఇలాంటి ఎండమాముల్ని నమ్ముకొని నీ జీవితంలో ఏమైపోతున్నావో తెలుసా? భ్రమపడుతున్నావు. ఏం చేస్తున్నావు? భ్రమపడుతున్నావు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ఒకని హృదయం కఠినపరచబడటానికి కారణం ఏంటయ్యా అంటే పాపము వలన కలుగు భ్రమ. దీనివల్ల పాపము వలన కలుగు భ్రమ. పాపములో ఏదో సంతోషం ఉందని, పాపములో ఏదో ఆనందం ఉందని భ్రమపడుతున్నావు. కానీ పాపం వలన వచ్చు జీతం ఏంటో తెలుసా? మరణం. ఏంటండి? మరణం ఉందన్న సంగతి మర్చిపోయి ఏదో నేను సంతోషాన్ని అనుభవిస్తున్నాను, ఏదో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటావు. ఈ రోజున దేవుని పిల్లలారా, పాపము వలన కలుగు భ్రమ నీ హృదయాన్ని ఏం చేస్తుందో తెలుసా? కఠినపరిచేస్తుంది. పాపము మొదట ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు, కానీ
ముగింపు మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా కఠినంగా ఉంటుంది. మంచి ముందు చేదైన అనుభవాలు, కష్టాలు, కన్నీళ్లు వస్తాయి, కానీ తుదకు మన జీవితంలో మధురమైన అనుభూతిని మిగులుస్తుంది. ఈ రోజున నీ జీవితంలో నువ్వు దేన్ని అనుభవిస్తున్నావు? పాపం వలన కలుగు భ్రమ వలన, పిచ్చి ప్రేమలో పడి, మాయలో పడి ఈ రోజున విభ్రాంతి చెంది నీవు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావేమో. ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ఒకని హృదయం కఠినమైపోవటానికి కారణం ఏంటి అంటే పాపం వలన కలుగు భ్రమ. ఈ రోజున చూడండి, లోక సంబంధమైన ప్రేమలో పడిన వారు తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా వారికి అర్థం కాదు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? పెళ్ళైన తర్వాత, నిజ స్వరూపం తెలిసిన తర్వాత కష్టపడుతూ ఉంటే, కన్నీళ్లు కారుస్తూ ఉంటే వారి జీవితంలో అయ్యో తల్లిదండ్రులు చెప్పిన మాట వినలేదు, భ్రమపడ్డాను, నేనేవో అనుకున్నాను, మాయలో పడిపోయాను అని అప్పుడు ఏడుస్తారు. ప్రయోజనం ఉండదు. ప్రియులరా, దేవుని వాక్యం చెప్తున్నా ఏంటయ్యా అంటే నీ హృదయం కఠినమైపోవటానికి కారణం ఏంటో తెలుసా? పాపం వలన కలుగు భ్రమ. దేని వలన కలుగు భ్రమ? పాపం వలన కలుగు భ్రమ. దేవుని ఉగ్రతను సమకూర్చుకునేవారు హృదయాలు ఏమవుతాయో తెలుసా? కఠినమైపోతాయి. హృదయ కాఠిన్యంతో బ్రతుకుతారు. ఎందుకు హృదయ కాఠిన్యంతో బ్రతుకుతారయ్య అంటే వారి జీవితంలో పాపం వలన కలుగు భ్రమలో వారి జీవితాలు ఉంటాయి. కాబట్టి పిచ్చి ప్రేమలో పడి, విభ్రాంతి చెంది, మాయలో పడి ఈ రోజున ఇదే సర్వస్వం అనుకుని ఎండమాముల్ని ఎతుకుతూ ఉంటారు. వీటిని ఎత్తుతారండి, ఎండమాముల్ని ఎత్తుకుతారు. ఎంత ప్రయత్నం చేసినా నీరు దొరకదు, దాహం తీరదు. ఈ రోజున నీ జీవితంలో అలాంటి అనుభవాల్లో ఉన్నవేమో. పాపం వలన కలుగు భ్రమ చేత నీ హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని మాటను వినకుండా ధిక్కరిస్తున్నావేమో. జాగ్రత్త. ఇంకొక అదే వచనంలో ఇంకొక మాట కూడా రాసి ఉంచాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొక మాట రాసి ఉంచాడు. చూడండి, మార్పు పొందని హృదయమును అనుసరించారట. ఏమనుసరించారు? మార్పు పొందని హృదయం. ఏ హృదయం? మార్పు పొందని హృదయం. మార్పు పొందని హృదయం అంటే ఏంటో తెలుసా? ఉదాహరణకి ఒక వ్యక్తిని బైబిల్లో మీకు పరిచయం చేస్తా. అతడు ఎవరయ్యా అంటే ఐగుప్తు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఫరో. ఎవరండి? ఫరో ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు దేవుని ప్రజలను దేవుడు విడిపించడానికి దైవజనుడైన మోషేని ఫరో యొద్దకు పంపించాడు. ఎక్కడికి పంపించాడని? ఫరో యొద్దకు పంపించాడు. మోషే ద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటే ఫరో హృదయం ఏమవుతుందో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చూస్తున్నంతసేపు, ఆశ్చర్య కార్యాలు చూస్తున్న ఆ కొద్దీ ఆయన హృదయం ఏమైందంట తెలుసా? కఠినమైపోయిందంట. మీరు చూడండి, ఐగుప్తు దేశంలో మోషే 10 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు? 10 అద్భుతాలు చేశాడు. 10 అద్భుతాలు చూసిన ఫరో హృదయం ఏమైందో తెలుసా? కఠినమైపోయింది. ఏమైపోయిందండి? కఠినమైపోయింది. మారు మనసు పొందలా. అతను మనసు మార్చుకోలా. ప్రతిసారి ఏమంటున్నాడు తెలుసా? నీ దేవుడే గొప్ప దేవుడు, నీ ప్రజలను నేను విడిపిస్తాను అని చెప్పి ఆ ఉగ్రత తీరిన తర్వాత మాట మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడని? మాట మార్చుకున్నాడు. చూడండి, ఐగుప్తు దేశంలో ఫరో ఎన్నో అద్భుతాలు చేశాడు.
నైలు నది ఐగుప్తు నీరంతా రక్తంగా మారిపోతే అయ్యా మీ దేవునికి ప్రార్థన చేయండి, మీ దేవుడి నిజమైన దేవుడు, ప్రజలను నేను పంపిస్తాను అని చెప్పాడు. ప్రార్థన చేస్తే నీళ్లు మళ్ళీ యథావిధిగా మారిపోయినాక మాట మార్చేసుకున్నాడు. ఐగుప్తు దేశం అంతా కప్పలను పంపిస్తే ఈ కప్పలను రాకుండా చేస్తే మీ దేవుడి నిజమైన దేవుడని నమ్ముతున్నాను, ఇదిగో ఈ ప్రజలను నేను పంపిస్తాను అని చెప్పాడు. మరలా మోషే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే కప్పలన్నీ రావటం మానేస్తే మళ్ళీ మాట మార్చుకున్నాడు. వడగండ్లు వచ్చినప్పుడు మాట మార్చుకున్నాడు. చూడండి, పురుగులు వచ్చినప్పుడు మాట మార్చుకున్నాడు, పేలు వచ్చినప్పుడు మాట మార్చుకున్నాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఐగుప్తు దేశంలో ప్రథమ సంతానాన్ని కోల్పోవటానికి కారకుడయ్యాడు. ఏమయ్యాడండి? దేవుని ఉగ్రతను సమకూర్చుకున్నాడు. ఏం సమకూర్చుకున్నాడు? అందరూ చెప్పండి. దేవుని ఉగ్రతను సమకూర్చుకున్నాడు. ఎందుకయ్యా అంటే మార్పు నొందని హృదయం. ఏ హృదయం వలన? మార్పు నొందని హృదయం. ఈ రోజున వాక్యం ఇచ్చిన నీ జీవితంలో కూడా దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తూ, దేవుని మహిమోన్నతమైన కార్యాలు చూస్తూ అనేక సార్లు దేవుని సన్నిధిలో పాపిని అని ఏడ్చి నీ పాపాన్ని ఒప్పుకున్నావు, కానీ విడిచిపెట్టకుండా అదే పాపమును బ్రతుకుతున్న నీ జీవితంలో కూడా నీకు ఏమి సమకూర్చుకుంటున్నావో తెలుసా? దేవుని ఉగ్రతను. దేన్ని సమకూర్చుకుంటున్నావు? దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఈ రోజున దేవుని పిల్లలారా, మార్పు నొందని మీ హృదయాల వలన నీ జీవితంలో జరిగేదేంటో తెలుసా? దేవుని ఉగ్రత. ఏంటండి? దేవుని ఉగ్రత ఒక రోజున పెళ్ళున దిగిరాబోతుంది. ఒక మాట చెప్పనా? ఇది వర్షాకాలంగా బాగా వర్షాలు పడుతున్నాయి. చూడండి, దేవుడట ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ రోమా పత్రికలో పై వచనంలో ఏం రాయబడుతుందో తెలుసా? దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకును నిన్ను ప్రేరేపించుతున్నని ఎరుగక ఆయన మహదైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుచున్నావు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన యొక్క మహదైశ్వర్యమును, దీర్ఘశాంతమును, సహనమును తృణీకరించేవాడగా ఉన్నావు. ఏం చేస్తున్నావట? తృణీకరిస్తున్నావు. ఈ రోజున చాలా మంది వ్యక్తులు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడేమో మారు మనసు పొందటానికి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందటానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, దేవుని అనుగ్రహాన్ని అంటే దేవుని కృపను నువ్వేం చేస్తున్నావు తెలుసా? తృణీకరించేవాడగా ఉంటున్నావు. దేవుని కృపను తృణీకరించి, ఆయన సహనాన్ని తృణీకరించి, ఆయన దీర్ఘశాంతమును తృణీకరించే వారుగా ఉంటున్నారు. ఎలాగో తెలుసా? దేవుడు నీపైన కృపను కుమ్మరించాలని అనుకుంటున్నాడు. ఆయన ఉగ్రత ప్రళయం వలె వస్తుంది. నువ్వేం చేస్తున్నావో తెలుసా? తాత్కాలికంగా ఆనకట్టలు కడుతున్నావు. ఏంటండి? తాత్కాలికంగా ఆనకట్టలు కడుతున్నావు. ఆనకట్టలు కడితే నీరు యొక్క ప్రవాహము ఉధృతమవుతూ ఉన్నప్పుడు ఆ ప్రవాహము ఏమవుతుందో తెలుసా? మొదట కొంతకాలము ఆగుతుంది. ప్రవాహం ఆగుతుందా? ఆగుతుంది. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? ఏం కాదులే, నీరు ఆగిందిలే, పర్వాలేదులే, నేను పాపం చేసినా నా జీవితంలో ఏం జరగట్లేదే, మారు మనసు పొందకపోయినా నా జీవితంలో ఏం జరగట్లేదురే అనుకుంటున్నావు. కానీ ప్రవాహం ఏం చేస్తుందో తెలుసా? వస్తూ ఉంది. ఆ యొక్క ప్రవాహం వస్తూ ఆనకట్ట దగ్గర ఏం జరిగిందో తెలుసా? ప్రవాహం ఉద్రేకంగా ప్రవహిస్తూ ఉంటే ఒక్కసారి ఆనకట్ట ఏమైందో తెలుసా? తెగిపోయింది. ఏమైపోయింది?
చెప్పండి. ఆనకట్ట తెగిపోయింది. ఇప్పుడు ప్రళయాన్ని ఎవరు ఆపగలరు? ఆ నీటిని ఎవరు ఆపగలరండి? ఆనకట్ట ఆపుతుందా? చెప్పండి. ఆపలేదు. అలాగే దేవుని కృప నీకు అనుగ్రహాన్ని చూపుతుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని కృపను తృణీకరించేవాడగా ఉంటున్నావు. ఆయన సహనాన్ని తృణీకరించేవాడగా ఉంటున్నావు. ఆయన దీర్ఘశాంతాన్ని తృణీకరించేవాడగా ఉంటున్నావు. నాకేం కాలేదులే అనుకుంటానే బ్రతికేస్తున్నావు. ఒకరోజు రాబోతుంది. ఆ ఆనకట్ట తెగబోయేటువంటి ఒక రోజు రాబోతుంది. దేవుని కృప ముగిసే రోజు ఒక రోజు రాబోతుంది. ఇంకొక మాట చెప్పున, బైబిల్లో మీకు అర్థమవటానికి జరిగిన సంఘటన, భూమి మీద మనుషులు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రతను కుమ్మరించాలని దేవుడు అనుకున్నాడు. అప్పుడు ఆ తరమంతటిని చూసినప్పుడు ఆ తరమంతటిలో నీతిమంతుడు ఒకడు కనపడ్డాడు. చెప్పండి. నీతిమంతుడు ఒకడు కనపడ్డాడు. అతడు యథార్థవంతుడు. అతడు దేవునితో నడిచిన అనుభవం కలిగిన వాడు. అతడు పేరేంటి అంటే నోవాహు. అందరూ చెప్పండి. నోవాహుతో చెప్పాడు, నోవాహా, నేను భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించబోతున్నాను. ఎందుకంటే ఇదిగో భూమి మీద ఉన్న నరులు విస్తారమైన పాపం చేశారు. వారి పాపములు ఆకాశమును అంటున్నంతగా ఉన్నాయి. ఎంతగా ఉన్నాయి? వారి పాపములు ఆకాశము అంటున్నంతగా ఉన్నాయి. కాబట్టి ఒక వాడను సిద్ధపరచుకో, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడను సిద్ధపరచుకో అని చెప్తే నోవాహు 120 సంవత్సరాలు వాడను సిద్ధపరిచాడు. ఎన్ని సంవత్సరాలు? చెప్పండి. 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలు ఏంటో తెలుసా? దేవుని కృప. నోవాహు తరము వారితో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు మారు మనసు పొందండి, అక్రమాన్ని విడిచిపెట్టండి, మారు మనసు పొంది దేవుని చిత్తాన్ని జరిగించండి అని నోవాహు చెప్తున్నాడు. అందరూ అడుగుతున్నారు, తాత ఏంటి నువ్వు విచిత్రమైంది చేస్తున్నావు? రోజు చెట్లు కొట్టుకొస్తున్నావు, చెక్కలు చేస్తున్నావు, పెద్ద వాడలాగా తయారు చేస్తున్నావు, ఇదేంటి అంటే భూమి మీదకి జలప్రళయం రాబోతూ ఉంది, దేవుని ఉగ్రత దిగి రాబోతుంది, మారు మనసు పొందండి అంటున్నాడు. ఈ ముసలోడికి బ్రెయిన్ దెబ్బతింది అని అందరూ కూడా ఈ ముసలోడికి వెర్రిపట్టింది, భక్తి వెర్రిపట్టింది, వీడికి దేవుడా అంటూ వెర్రిలో బ్రతుకుతున్నాడు అని అందరూ హేళన చేస్తున్నారు. ఆ తరములో ఎలా ఉన్నారో తెలుసా? వారు తింటూ, పెళ్లిళ్ళు చేసుకుంటూ, విందులు చేసుకుంటూ, ఇళ్ళు కట్టుకుంటూ చక్కగా ఏ భయం లేకుండా వారు బ్రతుకుతూ ఉన్నారు. వారి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా శరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది మాత్రం నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆమేన్. దేవుడట ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి సువార్తను ప్రకటించాడట. ఆయన దీర్ఘశాంతం, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినాల్లో వాడ సిద్ధపరుచుండగా దేవుడు ఏం చేశాడో తెలుసా? అవిధేయులైన వారి యొద్దకు, అనగా శరలో ఉన్న, పాపపు శరలో ఉన్న, వ్యసనాలపు శరలో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపిగా వెళ్ళి
ఆయన వారికి ప్రకటించెను. ఆమేన్ చెప్పండి. ప్రకటించాడు 120 సంవత్సరాలు మారు మనసు పొందమని ప్రకటించాడు, పాపాన్ని మానమని ప్రకటించాడు. కానీ వారి హృదయాల్లో మార్పు లేదు. ఏం లేదండి? మార్పు లేదు. వింటున్నారు కానీ మనసు మార్చుకోట్లా. ఈ రోజున నీవు కూడా అదే కోణంలో ఉన్నావేమో, ఆ స్థితిలోనే నువ్వు ఉన్నావేమో. వాక్యం విన్నప్పుడు కన్నీరు కారుస్తావు, వాక్యం విన్నప్పుడు నీ జీవితంలో పాపాన్ని ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టిన అనుభవాల్లో ఉండట్లా. ఈ అనుభవాల్లో ఉండట్లా, పాపాన్ని విడిచిపెట్టట్లా. ఎందుకయ్యా అంటే ఇక్కడ రాయబడిన మాట, మార్పు పొందని హృదయమును అనుసరిస్తున్నావు. ఏ హృదయాన్ని అనుసరిస్తున్నావు? మార్పు పొందని హృదయాన్ని అనుసరిస్తున్నావు. దేవుని యొక్క ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? మార్పు పొందనటువంటి హృదయాన్ని అనుసరించేవాడగా ఉన్నాడు. ఫరో ఏ హృదయాన్ని అనుసరించాడు? మార్పు పొందని హృదయం. అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు, దేవుడే గొప్ప దేవుడని, యెహోవాయే గొప్ప దేవుడని ఒప్పుకుంటున్నాడు. తన ప్రజలను విడిచిపెడతాను అని చెప్పాడు, కానీ అతడు విడిచిపెట్టలా. యెహోవా ఎవడు అని ప్రశ్నించాడు. తన మనసు, తన హృదయాన్ని మార్పునుందని తన హృదయాన్ని అనుసరించి ఏం చేశాడు తెలుసా? దేవుని ఉగ్రతను సరిచూశాడు. దీన్ని సరిచూశాడండి? దేవుని ఉగ్రతను సరిచూశాడు. ఈరోజు నన్న ప్రియమైన దైవ జనాంగమా, ఈ మాటను నీ హృదయంలోనికి తీసుకో. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, పాపం చేస్తున్నావు అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆ పాపం చేసిన వ్యక్తిని నేనే అని ఒప్పుకుంటున్నావు, కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా అదే హృదయాన్ని అనుసరిస్తున్నావు. చూడు, నీ జీవితంలో దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని చెప్తున్నాను. ప్రభు పక్షాన నిలిచి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని దీర్ఘశాంతమును నీవు తృణీకరిస్తున్నావు, దేవుని కృపను తృణీకరిస్తున్నావు. 120 సంవత్సరాలు ఆత్మస్వరూపిగా నోవాహు తరము వారికి ప్రకటించాడంట ప్రభు. కానీ దేవుని దీర్ఘశాంతమును వారు తృణీకరించారు. అవిధేయులైన వారు తృణీకరించారు. మార్పు పొందలా, పాపాన్ని విడిచిపెట్టలా, తినటం తాగుటం. ఇదేనా జీవితం అంటే? ఇదేనా జీవితం అంటే? ఈ రోజున చాలా మంది చేస్తున్న పని ఏంటో తెలుసా? తినటమే. శ్రేష్టమైనది తిన్నామా, బిర్యానీలు తిన్నామా, లేకపోతే డ్రై ఫ్రూట్స్ తిన్నామా? ఎందుకురా బాబు తిని ఒళ్ళు పెంచుకుంటాం? దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో భూమి మీద ఉంచాడో, ఏ సంకల్పంతో భూమి మీద దేవుడు ఉంచాడో, ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుండి దేవుడు ఎందుకు నిన్ను కాపాడుతున్నాడో దానిని గుర్తించి ఆ దిశగా నడవవలసిన నీవు ఆ దిశగా నడవకుండా తినటమే, తాగటమే, వస్త్రాలు ధరించటమే, వేషధారణ లాగా వేషం వేసుకుని బ్రతకటమేనా? మారు మనసు వద్దా? నీ జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టవా? ఎందుకు మార్పు పొందని నీ హృదయాన్ని నువ్వు అనుసరిస్తున్నావు? మార్పు పొందని నీ హృదయాన్ని అనుసరిస్తున్నావు. ఈ రోజున చెప్తున్నాను, మా కుటుంబంలో ఏం జరగట్లేదులే అని అనుకోమాకు. భ్రమలో ఉండమాకు. కృపాకాలం ముగుస్తుంది. ఏ కాలం? కృపాకాలం ముగుస్తుంది. కృపాకాలం ముగిసిన రోజున ఏ దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేస్తే ఆగదు, ఏ దైవజనుడు నీ కొరకు నిలబడితే ఉగ్రత ఆగుతుంది అనుకుంటున్నావా? ఆ రోజున మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు నిలబడిపోయాడు. ఇప్పుడు చెబుతున్నాను, దేవుని కృపను తృణీకరిస్తే, దేవుని దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరిస్తే
ఏ దైవజనుడు నిలబడినా ఆగదు ఆగదు ఆగదు. ఇది ఎందుకో తెలుసా? రాకడ దినాలు ఇవి. రాకడ దినాలు భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు మీరు చూస్తున్నారు, కనులారా చూస్తున్నారు. అనేక మరణాలు చూస్తున్నారు. దేశం మీదకి దేశం లేవటం చూస్తున్నారు. ఇవన్నీ ఏంటో తెలుసా? దేవుని రాకడ చూస్తారు. ఈ సూచనలన్నీ జరిగిపోతున్నాయి, కానీ నీ జీవితంలో మార్పు లేదు. నీ జీవితంలో మార్పు లేదు. నీ హృదయం మార్చుకోవటంలో నువ్వేం చేస్తున్నావు తెలుసా? మార్పు నొందని హృదయాన్ని అనుసరిస్తున్నావు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీతో చెప్పే మాట, అమ్మా ఒకసారి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి, చేతులు ఊపి చెప్పండి, హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనం ఉగ్రతను సమకూర్చుకోకూడదు. వాక్యం వింటున్న మన జీవితాల్లో దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, ఆయన కృపను తృణీకరించేవారుగా ఉండకూడదు. చాలా మంది కుటుంబాల్లో ఇలాగే చేస్తున్నారు. నోవాహు తరములో బ్రతుకున్నట్లుగా మేము తిన్నామా, మేము వస్త్రాలు కట్టుకున్నామా, ఇల్లు కట్టుకున్నామా, పెళ్లిళ్ళు చేసుకుంటున్నామా అని భ్రమలోనే ఉన్నారు. దేవుని రాకడ సమయం అతి సమీపంగా ఉన్నదన్న సంగతి మర్చిపోతున్నారు. ఏం మర్చిపోతున్నారు? దేవుని రాకడ సమయం అతి సమీపంగా ఉందన్న సంగతి మర్చిపోతున్నారు. మీకు దండం పెట్టి సేవకుడుగా చెప్తున్నాను, మార్పు నొందని నీ హృదయాన్ని నువ్వు అనుసరించము. ఈరోజు మారు మనసు చూడండి. ఆనాడు 120 సంవత్సరాలు దేవుడు సువార్త ప్రకటించిన అవిధేయులైన వారు ఆ సువార్తను వినలే, మార్పు పొందలా. ఏం జరిగిందో తెలుసా? వాడ పూర్తయింది. నోవాహుతో చెప్పాడు దేవుడు, నీవు నీ కుటుంబం వాడలోనికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? వాడలోనికి వెళ్ళండి అని చెప్పగానే నోవాహు యొక్క కుటుంబం 8 మంది లోపలికి వెళ్ళగానే బయట దేవుడు గడిపెట్టాడు. ఎక్కడ పెట్టాడు? బయట దేవుడు గడిపెట్టి ఏం చేశాడు తెలుసా? ఆకాశం వెళ్ళిపోయాడు. భూమిలో నుంచి జీవజలపు ఓటలు పొంగటం ప్రారంభమైనాయి. ఈ రోజు వెళ్ళిన జలప్రాయం రోజు అక్కడ ఆ తరములో నోవాహు కుటుంబం తప్ప మరెవ్వరూ బ్రతకల. ఎందుకు బ్రతకలా? మార్పు నొందని హృదయాన్ని వారు అనుసరించారు కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది. దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు కృపామయుడు, వాత్సల్యపూర్ణుడు. కానీ ఆయన వాత్సల్యతను, ఆయన కృపను, ఆయన దీర్ఘశాంతాన్ని వారు ఏం చేశారో తెలుసా? తృణీకరించారు. ఏం చేశారండి? రోజున చాలా కుటుంబాలను నేను చూస్తున్నా, చాలా వ్యక్తుల్ని నేను పరిశీలన చేస్తున్నా. వారి జీవితాల్లో దేవుని మాట అంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు. తినటం, తాగటం ఇవే అనుకుంటున్నారు. ఒక రోజున దేవుని ఉగ్రతను సరిచూడబోతారు. ఇవి నా మాటగా కాదు, దేవుని మాటగా తీసుకోండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మార్పు నొందని హృదయాన్ని అనుసరించి దేవుని ఉగ్రతను సమకూర్చుకున్నారట. దేవుని ఉగ్రతను సమకూర్చుకున్న వారుగా ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటావా? నిత్య జీవాన్ని సమకూర్చుకుంటావా? వస్తున్న బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. వాడి పేరు ఏంటి అంటే యోధా ఇస్కరియోతు. ఏంటండి? యోధా ఇస్కరియోతు. ప్రభుత్వం 3.5 సంవత్సరాలు తిరిగాడు, కానీ తన హృదయాన్ని అనుసరించడం మాత్రం వాడి హృదయం ఏంటయ్యా? వాడి హృదయం దేంట్లో నింపబడిందయ్యా అంటే ధనం. వాడికి కావలసింది ఏంటయ్యా అంటే ధనం. వాడి బుద్ధి తెలిసే ప్రభు ఏం చేశాడో తెలుసా?
డబ్బు సంచి వాడి చేతికి ఇచ్చాడు. ఏం చేశాడండి? డబ్బు సంచి వాడి చేతికి ఇచ్చాడు. 3.5 సంవత్సరాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించి ఇచ్చిన కానుకలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే యోధ ఇస్కరియోతు దగ్గరే ఉన్నాయి. ఎక్కడున్నాయి? యోధ ఇస్కరియోతు దగ్గరే ఉన్నాయి. యోధ ఇస్కరియోతు ఏం చేసేవాడు తెలుసా? సగం డబ్బులు సంచిలో వేసేవాడు, సగము వాడి సొంతం కోసం దాచుకునేవాడు. ఏం తీసుకెళ్ళాడు? పొట్ట పగిలి చచ్చిపోయి పేగులన్నీ బయటకు వచ్చినాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరిస్తూనే వాడు మనస్సు మార్చుకోలా. ఈ రోజున నువ్వు దేవుని మందిరానికి వస్తూనే సత్యవాక్యాలు వింటూనే ఈ రోజున నీ మనసును మార్చుకోట్లా, నీ ప్రవర్తన మార్చుకోట్లా, నీ ఆలోచన సరళి మార్చుకోట్లా. ఈ రోజున నీ జీవితంలో చేస్తున్నటువంటి అక్రమాన్ని విడిచిపెట్టట్లేదు, వంకరితనాన్ని విడిచిపెట్టట్లేదు, అవిధేయతను విడిచిపెట్టట్లేదు. ఈ రోజున నీ జీవితంలో జరుగుతున్న అపవిత్రతను విడిచిపెట్టట్లేదు. 3.5 సంవత్సరాలు వాడు తిరిగాడు కానీ వాడి మనసు మారలా. డబ్బు మీద ఉన్న వ్యామోహం పోలా. ఈ రోజున నీ జీవితంలో డబ్బు మీద ఉన్న వ్యామోహం, పదవి మీద ఉన్న వ్యామోహం, అధికారం మీద ఉన్న వ్యామోహం, స్త్రీ మీద ఉన్న వ్యామోహం, ఈ రోజున లోక సంబంధమైన వాటి మీద ఉన్న వ్యామోహం పోవకపోతే దేవుని ఉగ్రతను సరిచూద్దాం. నువ్వు సమకూర్చుకునేది ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత. ఏంటండి? మనం అనుకుంటాం పర్వాలేదులే, 3.5 సంవత్సరాలు తిరిగాడు, అపోస్తులతో తిరిగాడు, కానీ అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. దీన్ని పోగొట్టుకున్నాడండి? అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే మార్పు నొందని హృదయాన్ని అనుసరించాడు. దీన్ని అనుసరించాడు? మార్పు నొందని హృదయాన్ని అనుసరించాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా అదే చేస్తున్నవేమో. మార్పు నొందని హృదయాన్ని అనుసరిస్తున్నవేమో. నీ క్రియలు విడిచిపెట్టకుండా, నీ యొక్క అక్రమం విడిచిపెట్టకుండా, నీ అపవిత్రతను విడిచిపెట్టకుండా, లోక సంబంధమైన కోర్కెలను విడిచిపెట్టకుండా, శరీర సంబంధమైన కోర్కెలను విడిచిపెట్టకుండా నీ జీవితంలో ప్రయాణం చేస్తున్నవేమో. చివరికి యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు సహిస్తూ ఓర్చుకుంటూ ఆయన నీతిమంతుడుగా వదకు తేపడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉంటే ఆయన నీతిమంతుడని తెలుసుకుని అమ్మి వేసిన వెండి నాణ్యాలు 30 వెండి నాణ్యాలు తీసుకుని దేవాలయంలో పడేసి ఉర్రి వేసుకుని చచ్చిపోయాడు. ఏం వేసుకుని చచ్చిపోయాడు? కృపాకాలం ముగిసింది. ఎలా చనిపోయాడో తెలుసా? తనకు తానే చంపుకున్నాడు, ఉర్రి వేసుకున్నాడు. అరే చెట్టు మీద ఉర్రేసుకున్నాడు అంటే ఆ యొక్క తాడును తెంపితే కింద పడి పేగులు బయటకు వచ్చేసినాయి. ఏమైనాయండి? పేగులు బయటకు వచ్చేసినాయి. అసహ్యమైనటువంటిది, చూడటానికి భయానకమైనటువంటి స్థితి. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? మార్పు తన హృదయాన్ని అనుసరించడం వలన తన జీవితంలో అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ఉగ్రతను సరిచూసిన వాడుగా ఉన్నాడు. రోజున మీకు దండం పెట్టి చెప్తున్నాను, దేవుని దీర్ఘశాంతాన్ని తృణీకరించమాకు, దేవుని యొక్క సహనాన్ని నువ్వు తృణీకరించమాకు. దేవుడు నీ జీవితంలో చూపుతున్న సహనాన్ని నాకేం కావట్లేదులే, అందరిలా కాదురా, మనకేం జరగదు అనుకోమా. డ్యాంలో నీళ్లు తాత్కాలికంగా ఆపగలం, తాత్కాలికంగా
ఆపగలం. ఆ ఉద్రు ఆ యొక్క జల ప్రవాహం ఎక్కువైతే నిండవలసిన దానికంటే ఎక్కువగా నిండితే డ్యాములాగో సిమెంటు గోడలు ఆగవండి. ఏమవుతాయో తెలుసా? మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతాయి. వరదలు వచ్చినాయి అంటారు చూసావా? మొన్న కేరళలో వచ్చింది. కేరళలో ఒక గొప్ప పర్వతం మీద, ఒక కొండ మీద ప్రచండమైన వర్షం కురిస్తే ఆ కొండంతా కరిగి ఒకేసారి ఒక చెరువు తెగి ఆ బురద, ఆ ప్రవాహం వచ్చి ఒక గ్రామం మీద పడితే గ్రామమే రాత్రికి రాత్రే ఏమైపోయారో ఎవరికి తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నేను బాగానే ఉన్నా, బయటికి వెళ్తే ఇంటికి వస్తావు గ్యారంటీ లేదు. బయటికి వెళ్తే ఇంటికి వస్తావన్న గ్యారంటీ లేదు. మన జీవితం నీటి మీద బుడగ వంటిది. ఎలాంటిది? నీటి మీద బుడగ వంటిది. నువ్వేమనుకుంటున్నావో తెలుసా? నేను ఈరుణ్ణి సూర్యుని అనుకుంటున్నావు. ఏమనుకుంటున్నావు? ఈరుణ్ణి సూర్యుని అనుకుంటున్నావు. ధనం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, హోదా ఉంది, మంచి డాక్టర్లు తెలుసు. భూమి మీద ఎంతో మంది కోటీశ్వరులు, వారికి ఎంతో ధనం ఉండి కూడా, ఎంతో మంది వైద్యులు తెలిసి కూడా వారిని వారు రక్షించుకోలేకపోయారు. ఈ రోజున మీతో చెప్తున్నా, దేవుని ఉగ్రతను సమకూర్చుకోకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు యోగా ఇస్కరియోతులాగా ఉండి యేసయ్యతోనే తిరుగుతూ, దేవుని సన్నిధిలోనే ఉంటూ, దేవుని మందిరంలోనే ఉంటూ, పరిశుద్ధతలతోనే సహవాసం కలిగి మనసు మార్చుకోకపోతే నీ జీవితం కూడా నీచమైన చావవలసి వస్తుందని చెప్తాను. రుసున దేవుని సన్నిధిలో మరొక గుంపు ఉంది. 7వ వచనంలో, రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. వీళ్ళెవరంట? సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వారు వెతుకుతూ నిత్య జీవం వారికి ఇచ్చును అని దేవుని వాక్యం చెప్తుంది. వీళ్ళు ఎవలాంటి వారు అంటే సత్క్రియలు చేసేవారు. ఏ క్రియలండి? సత్క్రియలు అంటే మంచి క్రియలు. ఏంటండి? మంచి క్రియలు అంటే ఏంటో తెలుసా? ఒక వ్యక్తి మంచి క్రియ చేస్తున్నాడంటే ఆత్మీయుడు ఏం చేయాలో తెలుసా? నూతన సృష్టిగా మార్చబడతాం. ఆమె మారు మనసు పొంది, రక్షణ పొంది నూతనమైన సృష్టిగా మార్చబడాలి. ఆమేన్. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవయ్యెను. ఏమైంది అంట? సత్క్రియలు చేసేవాడు ఏం చేస్తాడో తెలుసా? నూతన సృష్టిగా మార్చబడతాడు. ఆమేన్. పాతవి గతించిపోతాయి, సమస్తమును ఏమవ్వాలో తెలుసా? నీ జీవితంలో మారు మనసు పొందావా? రక్షణ పొందావా? బాప్తిసం తీసుకున్నావా? నువ్వు సరికొత్తమైనటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఒక నూతన సృష్టిగా. ఎలా మార్చబడాలి? నూతన సృష్టిగా మార్చబడాలి. పాత ఆలోచనలు, పాత పద్ధతులు, పాత క్రియలు, పాత ఆచారాలు, పాతవి ఏవి కూడా నీ జీవితంలో ఉండకూడదు. ప్రాచీన పురుషుడు ఏమవ్వాలో తెలుసా? నశించిపోవాలి. ఏమవ్వాలి? నశించిపోవాలి. నూతన సృష్టిగా మార్చబడాలి. ఈ రోజున నీ జీవితంలో నూతన సృష్టిగా మార్చబడ్డావా?
నూతన సృష్టిగా మార్చబడ్డావా? నూతన సృష్టిగా మార్చబడిన వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని మహిమను, దేన్ని? దేవుని మహిమను, దేవుని ఘనతను, నశించని స్థితిని వాళ్ళు వెతుకుతారట. ఏ స్థితి? అక్షయమైనది అంటే నశించని స్థితిని వారు వెతికేవారుగా ఉన్నారు. వారి జీవితాల్లో నా దేవుడు ఎలా మహిమపరచబడతాడు, నా దేవునికి ఎలా ఘనత వస్తుంది, నశించినటువంటి స్థితిని వారు వెతుకుతారు. కాబట్టి వారి జీవితాల్లో దేవుడు ఏమిస్తాడో తెలుసా? నిత్య జీవం. ఏమిస్తాడండి? నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం ఇస్తాడు. మరి నీ జీవితంలో ఈ లోకంలో బ్రతికిన అంతకాలం నీ శరీరం గురించి, నీ సుఖాన్ని గురించే నువ్వు బ్రతికేవాడైతే నీకు నిత్య జీవం రాదు. నీకు నిత్య జీవం దొరకదు. శరీర సంబంధిగా బ్రతికితే నీకు నిత్య జీవం రాదు, దొరకదు. నిత్య జీవం కావాలి అంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడాలి. నీ జీవితంలో దేవుని మహిమను వెతకాలి. దేవుని ఘనతను నువ్వు వెతికేవాడగా ఉండాలి. నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? నశించని వాటిని నువ్వు వెతుక్కునేవాడగా ఉండాలి. భూమి మీద అన్నీ కూడా నశించిపోతాయి. ఆమేన్. ఈ శరీరం, నువ్వు అనుకుంటున్న ఈ శరీరం నశించిపోతుంది. పుట్టినప్పుడున్న దేహం యవనస్తులుగా ఉన్నప్పుడు ఉంటుందా? యవనస్తులుగా ఉన్నప్పుడు దేహం మధ్య వయసులోనికి వచ్చినప్పుడు ఉంటుందా? మధ్య వయసులోని ఉన్నప్పుడు దేహం వృద్ధాప్యంలో ఉంటుందా? నీ శరీరంలోనే పలు మార్పులు జరుగుతూ ఉంటే, నీ శరీరంలోనే పలు మార్పులు జరుగుతూ ఉంటాయి. నువ్వు గమనిస్తున్నావా? చాలా మంది గమనించారు. అందరూ ఇలాగే ఉన్నారుగా, మనం అలాగే ఉన్నాం అనుకుంటున్నా. చాలా మందికి భయం ఉండదండి. దేవుని సహనాన్ని, దీర్ఘశాంతాన్ని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తృణీకరిస్తారు. ఏం చేస్తారండి? తృణీకరిస్తారు. తృణీకరించేవారు దేవుని ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. ఏం సమకూర్చుకుంటున్నారు? చెప్పండి. వాళ్ళు అనుకుంటారు, భూమి మీద నేను ₹1,00,00,000 సమకూర్చుకుంటున్నా. చెల్లెమా, నువ్వెన్ని కోట్లు సంపాదించుకున్నా, ఎంత బంగారం సంపాదించుకున్నా, నువ్వు ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. అలెగ్జాండర్ ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ ఏం చెప్పాడు తెలుసా? 2 చేతులు బయటికి పెట్టి, సమాధి పెట్టిలో నుంచి బయటికి పెట్టి, నేను ప్రపంచాన్ని జయించాను ఒట్టి చేతులతో. నీతో ప్రపంచానికి ఒక పాఠం నేర్పించాడండి. ఒక పాఠం నేర్పించాడు. మరి నీ జీవితంలో ఆత్మీయుడిగా దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు ఏం సమకూర్చుకుంటున్నావు? నిత్య జీవాన్న, దేవుని ఉగ్రత? నిత్య జీవాన్ని సమకూర్చుకునేవాడు అయితే నీ జీవితంలో నూతన సృష్టిగా మారాలి. ఎలా మారాలి? నూతన సృష్టిగా మారాలి. పాతవి గతించిపోవాలి, సమస్తము క్రొత్తవ్వాలి. మరి నీ జీవితంలో అవుతున్నాయా? నీ మనసు కొత్త మనసు వస్తుందా? నీ ఆత్మీయత సంపూర్ణ స్థితి నొందుతుందా? పాత పద్ధతైనా, పాత భక్తేనా, పాత ప్రార్థనేనా, పాత అలవాటేనా? ఏదో ఒక సమయంలో వెళ్ళి దేవుని సన్నిధిలో కనపడి వచ్చేయటమేనా? నువ్వు ఎలా సంపూర్ణుడు అవుతావు? దేవుణ్ణి ఎలా సంతోషపరచగలుగుతావు? దేవుని మహిమను నువ్వు ఎలా ఎదుగుతావు? దేవుని ఘనతను ఎలా ఎదుగుతావు? నశించని స్థితిని నువ్వు ఎలా ఎదుగుతావు? దేవుని మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికే నిత్య జీవం వస్తుంది. ఆమేన్. అందరికీ నిత్య జీవం అనుగ్రహించబడదు.
రోజున మందిరంలో కూర్చున్న వారందరికీ నిత్య జీవం అనుగ్రహించబడదండి. క్రీస్తు పోలికగా మార్చబడిన వారే, క్రీస్తు వలె సమీకర రోగం నీకు వచ్చినప్పుడే ఎత్తబడే సంఘంలో ఉంటాం. ఆమేన్. లేకపోతే నీలో పాత అలవాట్లు, పాత మనసు, పాత లక్షణాలు నీలో ఉన్నంత కాలం నీవు మార్పు పొందవు. మార్పు పొందని హృదయాన్ని నువ్వు అనుసరించేవాడగా ఉంటావు. నీకు తెలీదు, మార్పు పొందని ఆ హృదయాన్ని నువ్వు అనుసరిస్తే నువ్వు సమకూర్చుకునేది దేవుని ఉగ్రత. కానీ నిత్య జీవాన్ని సమకూర్చుకునేవాడు ఎలా ఉంటాడో తెలుసా? సత్క్రియలు చేస్తాడు. ఏం చేస్తాడు? సత్క్రియలు చేస్తాడు. ఏంటి సత్క్రియ అంటే? తన జీవితంలో మారు మనసు పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది, తన పాపములను యేసయ్య రక్తంతో కడుక్కొని నూతన సృష్టిగా మార్చబడతాడు. అతనిలో ఉన్న పాత పద్ధతులు, పాత భక్తి, పాత లక్షణాలు, పాత ఆలోచనలు, ప్రాచీన పురుషుడు నశించిపోతాడు, నూతన సృష్టిగా మార్చబడతాడు. అలాంటి వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా? దేవుని మహిమను, దేవుని ఘనతను, అక్షయతను వెతికేవారుగా ఉంటారు. వారికి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క అధ్యాయములు, ఈ 3 వచనాల్లో మధ్య వచనంలో ఏం రాయబడి ఉందో తెలుసా? వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. నీవు అక్షయతను వెతికేవాడు అయితే, దేవుని మహిమను వెతికేవాడు అయితే, నీ జీవితంలో దేవుని ఘనతను వెతికేవాడు అయితే ప్రతిఫలంగా నిత్య జీవాన్ని పొందుతాం. ఆమేన్. ప్రతిఫలంగా నిత్య జీవాన్ని పొందుతాం. లేదు, కఠినమైన నీ హృదయ కాఠిన్యాన్ని అనుసరించి, మార్పు నొందని నీ హృదయాన్ని అనుసరిస్తే దేవుని ఉగ్రతను నువ్వే సమకూర్చుకునేవాడగా ఉంటావు. మరి రోజున వాక్యమైన నీ జీవితంలో ఏ గుంపులో ఉన్నావు? నూతన సృష్టిగా మారిన గుంపులో ఉన్నావా? లేకపోతే మారు మనసు పొందని, మార్పు చెందని హృదయాన్ని అనుసరించి గుంపులో ఉన్నావా? మారు మనసు పొంది నూతన సృష్టిగా మార్చబడిన వారి జీవితంలో ఎలా మారుతుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు దూషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘాన్ని హింసించిన వాడు. కానీ నూతన సృష్టిగా మారిన తర్వాత ఆయన ఎలా మారిపోయాడో తెలుసా? క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయాడు. నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని సాక్ష్యం ఇవ్వగలిగినంత ఆ సమభీకర రూపానికి మారిపోయాడండి. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు మారిపోవాలి. ప్రభులాగా నువ్వు మారిపోవాలి. ప్రభులాగా ఆలోచించాలి, ప్రభులాగా ప్రేమించాలి, ప్రభులాగా నిష్కలంకుడుగా, నిర్దోషిగా భూమి మీద నువ్వు బ్రతకాలి. అలా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, చేతులెత్తండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా,